ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు. మరి 2013లో నేను పూర్తికాల పరిచర్యకు వచ్చిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి మరి వీధులలో సువార్త ప్రకటిస్తూ మరి బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో మరి సువార్త ప్రకటిస్తున్నటువంటి కాలినడకలో పరిచర్య చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుత రీతిగా మరి ఒక మంచి గిఫ్ట్, మరి ఒక స్ప్లెండర్ ప్లస్ బైక్ను దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఈ వాహనం ఎట్లా వచ్చిందంటే మరి ఒక సిస్టర్ ఒక స్లిప్ తెచ్చి నా చేతిలో పెట్టింది. మీరు ఈ స్లిప్ని తీసుకొని వెళ్ళి ఒక షోరూంలో మీరు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ పటేల్ షోరూమ్కి వెళ్ళి ఇవ్వగానే వాళ్ళు ఈ వాహనానికి సంబంధించిన పూర్తి డబ్బును వాళ్ళు చెల్లించినారు. మరి బండి తీసుకొని వెళ్ళడం చెప్పినారు. అట్లా ఈ ఫస్ట్ గిఫ్ట్గా ఈ వాహనం రావడం జరిగింది. ఈ వాహనం ద్వారా అనేకమైన ప్రాంతాల్లో మరి సువార్త ప్రకటించడానికి వాహనం వాడబడుతూ వచ్చింది. ఆ తర్వాత ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మరి 4-వీలర్ వెహికల్ మరి కారుని ఇస్తూ వచ్చినాడు. వర్షంలో మరి ఎండలో ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి దేవుడు అద్భుత రీతిగా ఈ వాహనం ఇచ్చినాడు. ఈ వాహనం ద్వారా కూడా అనేకమైన ప్రాంతాల్లో మరి సువార్త ప్రకటించడానికి, అనేక గ్రామాలు తిరగడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా పరిచర్య కొరకు మరి సౌండ్ కానీ ఆర్కెస్ట్రా కానీ పెట్టుకొని వెళ్ళడానికి మరి ఓన్లీ 2 వాహనాలు సరిపోవట్లేదు, ఇంకొక వాహనం అయితే బాగుంటుందని మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం సంఘంగా. దేవుడు అద్భుత రీతిగా మరి మరొక వాహనాన్ని కూడా దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఈ యొక్క వాహనాన్ని మరి ఓమ్ని వెహికల్, దీనిపైన సౌండ్ పెట్టి వెనకాల జనరేటర్ పెట్టి అనేకమైన ప్రాంతాల్లో సువార్త దండయాత్ర నిర్వహించడానికి ఈ వాహనం బహుబలంగా వాడబడుతూ వచ్చింది. ఆ తర్వాత ఇంకా సువార్త భారం అనేది హృదయంలో అధికమైపోయింది. ఇంకా అనేకమైన ప్రాంతాల్లో క్రీస్తు సువార్త మహోత్సవాలు నిర్వహించాలని, క్రీస్తు సువార్త దండయాత్ర నిర్వహించాలని ప్రేరేపణ కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఒక ప్రాంతంలో సువార్త స్వస్థ మహోత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు వర్షం పడి స్టేజ్ అంతా తడిపోయి బాగా ఇబ్బంది అయినప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రభువా మరి సువార్త ప్రకటించాలంటే మరి అంతా తడిసిపోయింది, స్టేజ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది, మరి ఎట్లా అని అన్నప్పుడు దేవుడు నేను కదిలే మందిరాన్ని ఇస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడడం. ఆ రీతిగా ఒక క్యాబిన్ స్టేషన్ తీసుకొని ఈ యొక్క అశోక్ ల్యాండ్ పార్ట్నర్ ఈ వెహికల్ను మరి కొనడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా అద్భుతమైన డిజైన్ కూడా ఈ వాహనం చేయడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చినాడు. ఆ తర్వాత ఈ వాహనాలు మాత్రమే కాదు, మరి పర్సనల్గా ఇంకెక్కడన్నా తిరగడానికి ఇంకొక 2-వీలర్ వెహికల్ అయితే బాగుండని ప్లాన్ చేస్తూ వచ్చినప్పుడు అద్భుత రీతిగా దేవుడు ఈ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ను మరి బహుమానంగా దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఈ వాహనము వెహికల్ ఇచ్చిన తర్వాత దేవుడు మరలా ప్రార్థన చేస్తూ వచ్చినాం. మరి ఓమ్ని వెహికల్ ఏమో సువార్త దండయాత్రకు వాడుతున్నాం, కానీ అందులో సౌండ్ ఆర్కెస్ట్రాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకొక స్టాండర్డ్ వెహికల్ అయితే బాగుంటుందని ప్రార్థన చేస్తూ వచ్చినాం. మరి అద్భుత రీతిగా దేవుడు ఈ యొక్క బొలెరో వెహికల్ను మరి లాస్ట్ మంత్ డిసెంబర్ 25th రోజు ఈ వాహనాన్ని ఇవ్వడం జరిగింది. ఇందులోనే ఇంచుమించుగా 15 నుంచి 20 మంది వెళ్ళడానికి, మరి సోఫా సెట్స్ అన్ని కూడా లోపల సిద్ధపరచుకోవడానికి, కిచెన్ కానీ వంట చేసుకోవడం కానీ అన్నిటి కూడా ఉపయోగపడే విధంగా మరి వాహనాన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. దేవుడి రీతిగా హోలీ పవర్ ప్రేయర్ మినిస్ట్రీని మరి ప్రేమించి అనేకమైన ప్రాంతాల్లో సువార్త పరిచర్యలో ఈ వాహనాలను ఇచ్చి వాహనాల ద్వారా దేవుడు తన పని తాను జరిగించుకుంటున్నాడు. ఈ పరిచర్యలో భారం ఇచ్చి నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. మా కొరకు పరిచర్య కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మరి మేము అనేకమైన ప్రాంతాల్లో మేము సువార్త దండయాత్ర కానీ సువార్త స్వస్థ మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఎల్లకొండ, మరి మైలారం, కొత్తగాడి, మరి గట్టెపల్లి ఈ 4 ప్రాంతాల్లో మరి సంఘ పరిచర్యలను కూడా మేము కలిగి ఉన్నాం. మా కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్యలో సహకారాలు ఉన్న మీ అందరి కొరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవుడు నన్ను దీవించును గాక.